ఘోరం జరిగిపోయింది మల్లన్న. ఆ దుర్మార్గుడు ఈశ్వర్ గారు పాపను చంపాలని పాముని తీసుకొచ్చాడు. విధివశాత్తు ఆ పాము జమీందారు గారిని బలికొన్నది. బాబుగారు చనిపోయారా? అవును మల్లన్న, ఈ బిడ్డను ఎలాగైనా కాపాడాలి. నాగయ్య, ఈ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చినంత మాత్రాన క్షేమంగా ఉంటుందన్న నమ్మకం ఏంటి? ఆ ఈశ్వర్ గారు ఏ క్షణానైనా గూడెం మీద దాడి చేసి నీ ఉనికి తెలుసుకోవచ్చు. అవును మల్లన్న, ఇప్పుడు ఏం చెయ్యాలి? మల్లన్న, నా ప్రాణాలు పోయినా సరే జమీందారు గారి వంశానుకూలమైన ఈ బిడ్డను కాపాడి తీరాలి. దానికి ఒక్కటే మార్గం. ఈ బిడ్డను తీసుకుని నువ్వు రాకాశ్రయంలోకి వెళ్ళు, అక్కడే పెంచు. ఇక ముందెవ్వరూ నీ జాడ తెలుసుకోలేరు. మీరిద్దరూ సరిపోయినట్టు నేను నాటకం ఆడతాను. అమ్మగారు, అయ్యగారు వచ్చినారు. ఏమండి, ఎవరి బాబు ముద్దుగా ఉన్నాడు? బుద్ధి కూడా లక్షణమైందే రాజ్యం. ఎవడో జేబు దొంగ ట్రైన్లో నా పరుసు కొట్టేస్తే భద్రంగా తీసుకొచ్చి అప్పగించాడు. పాపం వీళ్ళ ఇంటిని తల్లిని ఎవరో దుర్మార్గుడు కాల్చేశాయట. తండ్రి అడవుల పాలయ్యాయట. మనకి బిడ్డ పాప లేరుగా, మన ఇంట్లోనే ఉంటాడని తీసుకొచ్చాను. మంచి పని చేశారండి. నీ పేరేమిటి బాబు? చంద్రం సార్. పోస్ట్. రాజ్యం రాజ్యం కేసు గెలిచాం. రాజ్యం మన ఆస్తి మనకు తిరిగి వచ్చింది. ఎంత చల్లటి మాట చెప్పారండి. ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. ఈ రోజు ఎంత మంచి రోజండి. అవును రాజ్యం, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని పిల్లలు లేని మన ఇంటికి చంద్రం కొడుకులా వచ్చాడు. చంద్రం అడుగు పెట్టిన వేళ విశేషం చాలా మంచిదండి. రా బాబు. సార్ సార్ సార్, పాప అస్థిపంజరం దగ్గర ఇది దొరికింది సార్. ఇన్స్పెక్టర్ గారు, ఇది పాప గొలుసే, సందేహం లేదు. పాపను నాగయ్యను ఏ జంతువు చంపేసి ఉంటుంది. లేదు, నేను నమ్మను. నా లక్ష్మి చనిపోయినంటే నేను నమ్మను. అన్నయ్య, అన్నయ్య, నిజం చెప్పన్నయ్యా. నా లక్ష్మి చనిపోలేదు కదా, నా పాప బ్రతికే ఉందని చెప్పన్నయ్యా, చెప్పన్నయ్యా. లేదు చెల్లెమ్మ, చనిపోయింది. ఇదిగో పాప మెళ్ళలో గొలుసు. ఇది పాప అస్థిపంజరం దగ్గర. చెల్లెమ్మ ఊరుకో, అంతా అయిపోయిన తర్వాత ఏడ్చే లాభం చెప్పు. అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఏంటి వాత? అయినా ఇప్పుడు ఎవరు ఏడ్చారు? నీకు పిచ్చా? నేను కాదు, పాప. పాప ఏడ్చింది. ఇదిగో ఈ గొలుసు కోసం పాప ఏడ్చింది. ఏమిటి మల్లన్న, ఏం జరిగింది? ఆ పాపిష్టి ఈశ్వర్ గారు నీ ఇల్లు తగలబెట్టాడు. మా ఇల్లు తగలబెట్టాను? అయితే నా గౌరీ చంద్రం అందులో నిలువునా కాలిపోయాడు. గౌరీ చంద్రం, నా కోసం, నాకిచ్చిన మాట కోసం మీరు నిప్పుల పాలయ్యారా? ఊరుకో నాగయ్య, ఊరుకో. మల్లన్న, నేను పాప చచ్చిపోయినట్టు ఆ రాక్షసుడు నమ్మాడా? పూర్తిగా నమ్మాడు. పాపం ఆ సావిత్రమ్మ గారు బిడ్డ పోయిందని తెలిసి పిచ్చిదయింది. అయ్యో, ఎంత దారుణం! ఆ కసాయి గుండెలోడు మంది పెంచడానికి బదులు పిచ్చి ముదిరెట్టు చూస్తున్నాడు. రామ రామ, ఇంకా ఈ పాపని ఇక్కడే పెంచక తప్పదన్నమాట. చంద్ర, చంద్ర,
పండగ పూట అలా దిగులుగా కూర్చున్నావేంటి బాబు? పిల్లలందరూ భోగిమంట వేసుకుంటున్నారు, నీకు కూడా భోగిమంట వేసి పెడతాను రా. ఫ్రెండ్స్, మన విద్యార్థి జీవితం ముగిసింది. మనమంతా భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నామో ఒకరికొకరు చెప్పుకుందాం. నా మటుకు నేను మా వ్యాపారంలో మునిగిపోతాను. వాట్ అబౌట్ యూ? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. మరి నువ్వో చంద్రం? ఫారెస్ట్ ఆఫీసర్. ఏమిటి ఫారెస్ట్ ఆఫీసరా? అవును నాన్నగారు. ఇంత చదువు చదివి అడవుల్లో బ్రతుకుతావా బాబు? అవునమ్మా. మా కుటుంబం చిన్నాభిన్నమై సర్వనాశనం కావడానికి కారకుడు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాడు. వాడు ఇంకా దుర్మార్గాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడికి అధికారిగా వెళ్లాలనే ఇంతకాలం కష్టపడ్డానమ్మా. మా కుటుంబంలాగే ఇంకా ఎన్నో కుటుంబాలు వాడి చేతుల్లో నలిగిపోకముందే వాడి గుట్టుమట్లు తెలుసుకొని వాడి దారుణాలు వాడి నోటి వెంటే ఒప్పించి వాడికి తగిన శిక్ష వేయిస్తాను. ఇది నా జీవితాశయం అమ్మా. సరే బాబు, నీ ఆశయం నెరవేరడం కన్నా మాకు కావాల్సిందేముంది? అలాగే బాబు, నాకు తెలిసిన పెద్ద ఆఫీసర్ గారితో సిఫార్సు చేయించి ఆ ఉద్యోగం నీకే వచ్చేలా చేస్తాను. నాన్నగారు, అమ్మా. సార్, పెద్ద రికమెండేషన్తో కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వస్తున్నట్టు. రానిరా, మామూలేగా. బుద్ధిగా ఉండి మన మాట వింటే 4 రాళ్ళు సంపాదించుకొని బాగుపడతాడు, లేకపోతే 4 రాళ్ళు నెత్తిన వేసుకొని బాధపడతాడు. అంతే సార్. వదలతయా, నీకు దండం పెడతాను. నాకు అవతల అర్జెంట్ పని ఉంది. పులి వేటకెళ్ళాలి. అదే కుదరదు. ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకొని మరీ వెళ్ళి. పులి వేటంటే హనీమూన్ అనుకున్నావా? చూడత్తయ్యా, నేను పులిని వేటాడితే పర్వాలేదు, పులి నన్ను వేటాడితే పాపం అమ్మాయి ముండం వస్తుంది. ముండమొస్తే పర్వాలేదు, ముందు మా అమ్మాయిని పెళ్లి చేసుకో. ఒరే గణపతి, ఈ రోజే మా అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చింది. ఇదిగో, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటేనే వదులుతా. అసలు అమ్మాయి ఎక్కడుంది? ఇదిగో. ఇదే, ఇది అమ్మాయి కాదు, బొమ్మాయి. అత్తయ్య, నీకు రాను రాను పిచ్చి. ఇదేం పిచ్చో, ఇదేం పిల్లో, దీనికి నాకు పెళ్లి వెంటనే శోభనం. నా కర్మ. ఒరే, దెబ్బ తగిలిందా? అవును రోయ్, నేను మీ మావయ్యకి మాటిచ్చాను రా, అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని. పెళ్లి చేసేసుకోరా. మాటిచ్చావా? అయితే సరే, నేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అయితేరా. ఎందుకు? ఇప్పుడే చేసేసుకో. ఇప్పుడే రమ్మంటుంటే. ఆగండి. ఏమిటి గోళ? చిచి, రాను రాను ఇల్లంతా పిచ్చాసుపత్రి చేసేస్తున్నా. అది కాదురా అన్నయ్య. నోరు మూసుకొని లోపలికి పోతావా లేదా? కొట్టుకు కొట్టుకు, నేను పోతాను. పాప, బిడ్డ చచ్చిపోయి 18 సంవత్సరాలు అవుతున్నా ఇంకా బ్రతికుందని ఈవిడి భ్రమ. రైలు వచ్చి చాలాసేపు అయి ఉంటుంది, ఇంకా ఆఫీసర్ గారు రాలేదే? వస్తూనే ఉంటారు. అమ్మా, ఆనాడు నిన్ను సజీవ దహనం చేసిన దృశ్యం ఇంకా నా మనస్సులోంచి చెరిగిపోలేదమ్మా. నాలో రగిలిన ప్రతీకార జ్వాల ప్రతి క్షణం నన్ను దహించి వేస్తోందమ్మా. ఏ మన్నులో నువ్వు మన్నుగా కలిసిపోయావో
ఆ మన్నే నా దీక్షా తిలకం. నీ దారుణ మరణానికి కారకుడైన ఆ నరరూప రాక్షసుడి మీద పగ సాధించేంత వరకు నేను నిద్రపోనమ్మా, నిద్రపోను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు రాజారావు. హౌ డు యు డు? వీరి పేరు మాధవరావు గారు. గ్లాడ్ టు మీట్ యు సార్. వారి పేరు వెంకటేశ్వర్లు. గ్లాడ్ టు మీట్ యు సార్. వారి పేరు చక్రపాణి. గ్లాడ్ టు మీట్ యు సార్. అరుగో ఈశ్వరరావు గారు వచ్చేస్తున్నారు. వీరు ఈశ్వరరావు గారు. ఈ ప్రాంతంలో పేరు మోసిన జమీందారులు. వెరీ గ్లాడ్. అయితే చంద్రం గారు, మా ప్రాంతానికి కొత్త ఆఫీసర్ వచ్చిన ముందు మా హవేలీకి వచ్చి ఆతిథ్యం స్వీకరించడం రివాజు. మీరు తప్పకుండా రావాలి. రండి రండి. నా పేరు గణపతి, వారి అబ్బాయిని. గ్లాడ్ టు మీట్ యు. మీట్ మీట్. వారు జమీందారు దశరథరామయ్య గారు, మా సొంత బావగారు. 18 సంవత్సరాల క్రితం పాము గరిచి మరణించారు. ఆ ఈశ్వర్ గారు ఈ పాపను చంపడానికి పామును వదిలేదు. అది పెద్దయ్య గారిని కాటేసి. వచ్చారు వచ్చారు, పెళ్లివారు వచ్చారు. అమ్మాయిని చూడటానికి పెళ్లివారు వచ్చారు. మా చెల్లెమ్మ సావిత్రి. పాపం మా బావగారు పాప పోయిన తర్వాత పిచ్చిదయింది. ఒట్టిదే, ఎవరు పోలేదు. బావగారు మీరు చనిపోయారని పటంలో బిగించేసి దండేసి పైకెక్కించేశాడు మా అన్నయ్య. నోరు మూసుకొని లోపలికి వెళ్తావా లేదా? పెడతాను పెడతాను, లేకపోతే నువ్వు కొడతావుగా. పెడతాను. ఎందరో డాక్టర్లు వచ్చి చూశారు. ఎవరు నయం చేయలేకపోయారా? డాక్టర్ని వాడు ఎవడన్నా వస్తే కదా నయమవుతుంది. నోరు మూసుకొని వెళ్ళమంటావు, అంతే కదా. అలాగే